అయితే అబ్బాయిలకి ఎందుకండి జైలు, అమ్మాయిలకి ఏమో హ్యాపీ ఫ్రీడమ్? నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తానండి, ఏమనను. సీరియస్ గా. అవునా? అవును. మరి ఆయన ఇప్పటి వరకు ఎందుకు మరి చిన్నెళ్ళు పెట్టలేదంటారు? చిన్నీళ్ళు పబ్లిక్ చేయలేదు, ఉండుండొచ్చు. అయ్యా మొదలెడదాం ఇక. రెడీ? జాగ్రత్తగా వినండి. కత్తి కట్టిన కోడి కస్సు బిస్సుమంటూ కత్తిరి మీద ఎగిరింది. కోపం వచ్చిన కత్తిర కొరకర్లాడుతూ కోలాటం ఆడింది. అబ్బో అబ్బో, మళ్ళీ చెప్పరా. నాకు ఈ టార్చర్ ఏంట్రా? మళ్ళీ చెప్పరా. మళ్ళీయా? కత్తి కట్టిన కోడి కస్సు బుస్సుమంటూ కత్తిరి మీద ఎగిరింది. కోపం వచ్చిన కత్తిర కొరకర్లాడుతూ కోలాటం ఆడింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కళాగారు కమాన్ చెప్పండి. కత్తి కట్టిన కోడి కత్తెర మీద కసుబుస్సుమని ఎగిరింది. అది అవదమ్మా. సరే, ఎందుకులే పనిష్మెంట్ ఇద్దాం. మీ పనిష్మెంట్ ఏంటి అంటే, మీరు ఒక షోకి యాంకర్. చీరల షో అనమాట. గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళకి చీరలు ఇస్తారు. ఆ షోకి మీరు యాంకరు. ఆగోటి టీవీ. హాయ్, హలో, నమస్తే. బామనే సత్యభామనే షోకి వెల్కమ్. మీరు ఈ టంగ్ ట్విస్టర్ మా పేరే పెట్టేసుకుంటారా? వేరే పేరు పెట్టుకో. సరే పెట్టండి. ఈ షోలో మీరు టంగ్ ట్విస్టర్ గేమ్ లో గెలుచుకున్నారు. మీకు హలో కాదు, మొన్న షోలో నేను 2 చీరలు గెలుచుకున్నాను. మా అమ్మమ్మ 2 చీరలు గెలుచుకుంది, మా నాన్నమ్మ 2 చీరలు గెలుచుకుంది. ఒక్క చీర కూడా రాలేదండి. వచ్చేసిందండి, మాకు డెలివరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మీరేమన్నా అడ్రస్ మారారా? అడ్రస్ చెక్ చేసుకోండి. అదే అడ్రస్ లో ఉన్నా. నాన్నమ్మ నువ్వు అక్కడే ఉండి, అప్పుడే చచ్చిపోకు. మీరు కాల్ చేస్తే ఆన్సర్ చేయలేదంట సార్. మీకు శారీస్ అందడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. అచ్చా, మీ ప్రయత్నం మీరు చేశారు. గట్టిగా చెప్పట్లమ్మా. హలో, హాయ్. హాయ్. ఏం పేరు? తనుశ్రీ. ఓకే, సూపర్. చలో మరి టంగ్ ట్విస్టర్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఓకే, ఆ తర్వాత పనిష్మెంట్ చాలా గ్రాండ్ గా ఉంటది. ఓకే. పిట్టకి వేసింది పిఠాపురం నుంచి తీసుకొచ్చిన పెద్ద పీట. పిట్ట మీద నుంచి జారిపడి తట్టలో పడింది పెద్ద పిట్ట. పిఠాపురం నుంచి తీసుకొచ్చి ఎవరికేసింది? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇప్పుడు సాధారణంగా హస్బెండ్ ని హీరోలతో పోల్చుకుంటారు కదా. సో అలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ రావాలని అనుకున్నాం. నన్ను మంచిగా చూసుకుంటే అది ఎలా తెలుస్తుంది? చూడగానే అర్థం కాదు కదా. కనిపించేవి చెప్పు. ఫ్యామిలీ అంటే తన ఫ్యామిలీ అయినా నా ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఐ థింక్ వాటో వాట్. ఆ హీరోలా ఉండాలి, హైట్ ఉండాలి, జుట్టు ఉండాలి, అవి కావాలి. ఓ అలా అంటే అలా అని నాకేం లేవు, కానీ మంచిగా చూసుకునే ఎలాంటి క్వాలిటీస్? ఫస్ట్ క్వాలిటీ ఏంటి? అదే చెప్పారు కదా, భార్గవ లాంటి అబ్బాయి కావాలి. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పిట్టకు వేసింది పిఠాపురం నుండి తీసుకొచ్చిన పెద్ద పీట. పిట్ట జారిపడే తట్టలో పడింది పెద్ద పిట్ట. పిఠాపురం నుంచి తీసుకొచ్చింది పెద్ద పీట, జారి పడింది. పిఠాపురం నుంచి. సరే, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఒంటికాల మీద నుంచో. చిన్నప్పుడు స్కూల్లో వేస్తారు కదా ఇలా. రెడీ? ఏకో చెప్పు, నేను చెప్పింది. ఏకో ఏకో బాకో బాకో చాకో చాకో. నాకు కావాలి మంచి మొగుడు. నాకు కావాలి మంచి మొగుడు. ఏకో ఏకో అబాకో అబాకో. ఇంకో ఊరుకో. ఇచ్చే మైకు. మీ పేరేంటండి? నాగలక్ష్మి అలియాస్ పండు. అంటే బావగారు ముద్దుగా ప్రేమగా పండులా ఉన్నామని పండు అని పేరు పెట్టారా? అంతే. అంటే ఎప్పుడైనా అడిగారా మీరు నన్ను పండు అని పిలుస్తారు? మీకు అసలు నేను ఏ పండులా కనపడతాను? యాపిల్ పండా, బత్తాయి పండా, నారింజ పండా, పైనాపిల్ పండా ఎలా కనిపిస్తాను? ఎప్పుడైనా అడిగావా? అని చెప్తారు. మనసులో ఏమనుకుంటారంట? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బయటికి యాపిల్ అని చెప్తారు, మనసులో అడగాలి. బావగారు దెబ్బ పండు అని అనుకుని ఉంటారు నాకు తెలిసి. ఏం చేస్తాడు బావా? టాటాలో జనరల్ మేనేజర్. సూపర్. ఏం పేరు? బద్రీనాథ్. బద్రీనాథ్ కమాన్. ఎప్పుడైనా బావ ఒక నెల తీసుకొచ్చి శాలరీ ఇవ్వకపోతే, ఎప్పుడైనా 1 month ఎవ్రీ మంత్ ఇచ్చేస్తాడో, నువ్వు బీరువాలో పెడతావు నాకు తెలుసు. ఎప్పుడైనా ఒక మంత్ ఇవ్వకపోతే ఆయన ఎలా అడుగుతావు? ఇవ్వడాలు తీసుకోవడాలు ఉండవు, దగ్గరే ఉంటది. నేను ఇంకా 1945లో ఉన్నాను కదా. చాలా ముందుకెళ్ళాలి. అక్క నువ్వు షాపింగ్ వెళ్ళినప్పుడు ఏం కొంటావు అక్క? ఈ రోజు షాపింగ్ వెళ్ళావు, చూసి కూడా అడుగుతున్నావా?
అంటే 7 వారాల నగలు ఉన్నాయని చూశాను. ఈ మధ్య గోల్డ్ రోల్ గోల్డ్ తెలియట్లేదు. అది 1 గ్రామ్ గోల్డ్ రియల్ గోల్డ్ అర్థం కావట్లేదు. గోల్డ్ అయితే 1-2 ఉంటది. ఆ. అదే 1 గ్రామ్ గోల్డ్ అయితే ఒక ఒళ్ళంతా ఉంటాయి. 15-20 సెట్స్ ఉంటాయి.